కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేటీఆర్ కూడా చెప్తా నీకు అదే అంటే బీఆర్ఎస్ వాళ్ళది దుబాయ్ నుంచి సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా దుబాయ్ నుంచి యాక్టివిటీ చేస్తున్నారు అనేది అంతే కదా కావచ్చు కావచ్చు నేనేమంటున్నానంటే అనవసరంగా కొండా సురేఖ గారిని అట్లా ఆపాదించడం యావత్ తెలంగాణ సమాజం ఎవరైనా సరే దాన్ని ఖండించరు వ్యతిరేకిస్తారు. దాన్ని ఎవరు కూడా కేటీఆర్ గాని బీఆర్ఎస్ సమర్థించరు. మీరు అనవసరంగా గెలికించుకున్నారు, ఇక అనవసరంగా అది పెట్టి తెచ్చి పెట్టుకున్నారు. సపోజ్ ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు, ఒక సభలో కేటీఆర్ భార్య హరీష్ రావు భార్య ఏదైనా సభలో ఏదైనా కార్యంలో ఉన్నప్పుడు మర్యాదగా వాళ్ళ లీడర్లు ఎవరైనా సరే కేటీఆర్ కూడా దండేసి వాళ్ళ భార్యలో కూడా దండేస్తే దాన్ని తప్పు పట్టాలా? అంటే మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారు? ఏం సంస్కృతిని తీసుకొస్తున్నారు? బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి సాంప్రదాయం తీసుకొస్తున్నారు? లేని నిందలేయడం ఈ సాంప్రదాయం తెలంగాణ రాజకీయాల్లో ఏం కొంపలే మునిపోయింది. ఇప్పుడు మీకు 10 ఏళ్ళు అయితే రాజ్యాధికారం రాజభోగ్యాలు అన్ని అనుభవించేదే కదా. ఏం కొంపలు మునిపోయింది ఇప్పుడు కేటీఆర్కి బీఆర్ఎస్ వాళ్ళకు? ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళు ఓపిక పట్టలేరా? ఇంకా 15 ఏళ్ళు ఓపిక పట్టలేరా? కాంగ్రెస్ పరిపాలన ప్రజలు ఇచ్చారు, ఓకేనా? ఇంక 10 నెలలే కదా. కాబట్టి కేటీఆర్కి నేను సలహా ఏమిస్తున్నా, చూసి ఏం చేస్తున్నా అంటే కేటీఆర్ పరిపూర్ణత చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. కానీ రాజకీయ పరిపూర్ణత లేని అవగాహన నాయకుడిగా స్టేట్మెంట్లు ఇచ్చి నవ్వుల పాలు కాకు అని నేను మీడియా ద్వారా కేటీఆర్కి సలహా ఇస్తున్నా. ఇకనైనా బేషరతుగా కొండా సురేఖ గారికి బీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పి ఈ రగడని ఇప్పటికైనా ఆపుకోండి. ఇది లేకపోతే మీ మనకే చుట్టుకుంటుంది, మీకే కష్టమవుతుంది. ఎవరన్నారు? సరే, కొండా సురేఖ మినిస్టర్ గారు కొన్ని విషయాలు కేటీఆర్ మీద ప్రెస్లో మాట్లాడింది. నేను కేటీఆర్కి ఏం చెప్తున్నా అంటే తప్పు మీరు చేశారు, ఆమె డిస్టర్బ్ చేశారు, ఆమె కొండా సురేఖని అవమానించారు, అవకాశం మీరు ఇచ్చారు. గమ్మున ఇంట్లో కూర్చున్నామని తెచ్చి తనిపించుకుంటున్నారు మీరు. మేమేం చేస్తాం దానికి? ఆమె కొండా సురేఖ ఆమెతో ఆమె వచ్చి బీఆర్ఎస్ అంతలేదు కదా. ఆమె గమ్మున ఆమె మినిస్టర్ పని ఆమె చేసుకుంటుంటే ఆమెను అనవసరంగా మీరు రెచ్చగొట్టి తనిపించుకుంటున్నారు. తప్పు కేటీఆర్ది. నైతికంగా ఈ విషయంలో 101% కొండా సురేఖ గారిని డిస్టర్బ్ చేసి వాళ్ళు ఆమె లైనే కరెక్ట్. వీళ్ళు అనవసరంగా ఆమె డిస్టర్బ్ చేసి అనవసరంగా తిట్టిపించుకుంటున్నారు. నేను బెటర్ నా సలహా, ఇక కొండా సురేఖ గారు ఆమె బాధ ఉంది, ఆవేదన ఉంది, అనాల్సింది అని చెప్పేసింది, అయిపోయింది కాదు. ఇక్కడికైనా బీఆర్ఎస్ కేటీఆర్ కానీ మిగతా వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా బెటర్ ఈ రోజుకే మీరు ఫుల్ స్టాప్ పెట్టుకోండి. పెట్టుకోకపోతే కొండా సురేఖ తోటి కొట్లాడు మీకు అంత